ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. నేను మీ భీమ. నా ఛానల్ శ్రీపదానికి మీ అందరికీ స్వాగతం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటున్నానంటే ప్రత్యేకమైనటువంటిది, గత కొన్ని దశాబ్దాలుగా ఒక రంగం అత్యధికమైనటువంటి స్థాయిలో దూసుకుపోతూ ఎందరినో ఆకట్టుకుంటూ ఉంది. ఆ రంగం ఐటీ రంగం. ఈ ఆకట్టుకునేటువంటి ప్రయాణంలో ఎందరో యువత దీనివైపు మరల్చి వెళ్ళి దీనిలో ఉద్యోగాలు సాధించి వారి జీవితాలని ఎంతో ఉన్నతంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఐటీ రంగం వైపు ప్రయాణం చేసే వారందరూ కూడా వారు ఎలాంటి మానసికమైనటువంటి పరిస్థితిలో నేడున్నారు. ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం ఐటీ రంగం ఎలా ఉంది, ఈరోజు ఐటీ రంగం ఎలా ఉంది, మనకి కనిపించేటువంటి అంత అందంగా ఐటీ రంగం ఉందా, బయటికి కనిపించేటువంటి బిల్డింగులు, వారికి దొరికేటువంటి 5 అంకెలు 6 అంకెలు ఒక జీతభత్యాలతో ఎంత బాగా కనిపిస్తాయో ఈ రెండు, అంతే సంతోషంగా వాళ్ళందరూ కూడా ఉండగలుగుతున్నారా నేటి ఐటీ ఎంప్లాయీస్ అనేది మనం చూద్దాం, విశ్లేషణ చేసి చూద్దాం. ఎందుకంటే ఐటీ రంగం నుంచి కొన్ని ఇన్పుట్స్ మాకు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఇన్పుట్స్ని బట్టి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మాట్లాడే ప్రయత్నం చేస్తే అందులో మనకి ఏమేమి నిజాలు బయటకు వెళ్తాయి, ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి, దీని నుంచి ఈ ప్రస్తుత పరిస్థితి ఏదైనా కానీ మనకి సరిగా అనిపించడం లేదు అంటే దానిని మనం సరి చేసుకునే మార్గాలు ఏమున్నాయి, మన శాస్త్రాల్లో ఏమన్నా ఉన్నాయా, అలాగే మన చుట్టుపక్కల ఉండేటువంటి వారు అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకోగలిగే విషయాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది మనం పూర్తిగా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే నేటి ఐటీ ఉద్యోగులు ఎక్కువగా మనం చూసేటువంటిది ఏంటంటే అనేక రకమైనటువంటి మానసిక సమస్యలను వారిని వెంటాడుతున్నాయి. అవునా? ఎందుకంటున్నానంటే నేను ఇది బయటికి కనిపించకపోయినా ఇవాళ రేపట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఐటీ ఎంప్లాయీ ఉన్నప్పుడు వారి యొక్క మానసిక పరిస్థితి ఆ ఇంట్లో వారికి తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఒక 10 ఏళ్లకు ఒక ఐటీ ఎంప్లాయీ ఉంటే ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నారు. ఐటీ ఎంప్లాయీ ఉన్నప్పుడు వారి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఎలా తట్టుకోగలుగుతున్నారు, అన్నీ బయటికి చెప్పగలుగుతున్నారా లేదా అనేటువంటి రకరకాల విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చాలా వేగవంతమైన టెక్నాలజీ. గత 20 సంవత్సరాల్లో ఎక్కడో ఉన్నటువంటి ఐటీ టెక్నాలజీ ఈరోజు ప్రపంచ స్థితిగతులు మార్చేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. వీరందరికి కూడా మంచి మంచి జీతాలు వస్తాయి, సౌకర్యవంతమైనటువంటి జీవితం అనుభవిస్తూ ఉంటారు, అనేక లాభాలు ఉన్నాయి అని బయట వరకు కనిపిస్తూ ఉంటుంది, విలాసవంతంగా ఉంటారనిపిస్తుంది. ఇదంతా కూడా ఒకవైపు. రెండో వైపు చూస్తే ఏముంటుందంటే వీరికి అంతర్గతంగా అనేకమైనటువంటి మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి. వీటిలో మనం ముందు మాట్లాడుకున్నట్లు ఎక్కువగా ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి రంగంలో పనిచేసే వారికి. ఎందుకు ఉంటుంది ఇలాంటి రంగంలో పనిచేసే వారికి ఒత్తిడి అంటే? అంటే మిగతా రంగాల్లో లేదని కాదు నా అభిప్రాయం. మిగతా రంగంలో కూడా ఉన్నాయి. ఇవాళ రేపట్లో ప్రతి రంగం అలాగే తయారవుతూ ఉంది. కానీ ఈ ఐటీ రంగం మాత్రం చూస్తే మనం ఈ ఐటీ రంగం ఎక్కువగా ఇలాంటి వాటికి గురవుతుంది. ఇలాంటి అక్కడ పనిచేసే ఉద్యోగులు ఇలాంటి డిప్రెషన్‌కి, యాంగ్జైటీకి, స్ట్రెస్‌కి ఎక్కువ గురవుతున్నారని మనకు అధ్యయనాలు తెలియజేస్తా ఉన్నాయి. మరి ఈ అధ్యయనాల వెనక ఏంటి నిజం? ఎందుకని, కారణాలేంటి? ఎందుకు ఇలా అవ్వాల్సి వస్తుంది అనేటువంటిది మనం చూద్దాం ఇప్పుడు. అలాగే ఇక్కడ ఏముంటుందంటే ఈ డిప్రెషన్ గానీ, స్ట్రెస్ గానీ, యాంగ్జైటీ గానీ రావటానికి తీవ్రమైన పని ఒత్తిడి. ప్రధానంగా మనం చూసేదేంటంటే తీవ్రమైన పని ఒత్తిడి వలన వీళ్ళందరూ కూడా బర్న్‌ఔట్ అయిపోతా ఉంటారు. అంటే శక్తి అంతా కూడా ఆవిరైపోతా ఉంటుంది. ఇంటర్నల్ పొటెన్షియల్ అంతా కూడా పోతూ ఉంటుంది. దీనివల్లనే వీరికి ఎక్కువగా
ఈ మెంటల్ స్ట్రెస్ అనేది పెరిగిపోతా ఉంటుంది. ఎందుకంటే ఐటీ రంగంలో ఎలా ఉంటుంది? పని గంటలు చాలా ఎక్కువుంటాయి. 8 గంటలని పేరుకుంటుందక్కడ. కానీ 8 గంటలలో ఏ ఉద్యోగి పని చేసి ఇంటికొస్తున్నారు చెప్పండి? అలా ఉండదు గదా! 8 గంటలు 10 అవుతుంది. 10, 12 గంటలవుతుంది. 12 గంటలు 14, 16 గంటలు గూడా అయిపోతా ఉంటుంది. హ్మ్. సో, ఇవి మెయిన్ ప్రధానంగా ఈ పని గంటలు పెరిగిపోవడం వల్ల గూడా వాళ్ళకి ఇదవుతుంది. ఈ మధ్య కొత్తగా ఏం జరుగుతుంది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కొత్త ఆప్షన్. మన కరోనా వచ్చిన దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కొత్త ఆప్షన్ మన ముందుకొచ్చింది. అది కొత్తలో చాలా సంతోషంగా ఉంది ఎంప్లాయీస్‌కి. చాలా బావుంది. ఇంటి దగ్గర నుంచి పని చేయొచ్చు. రోజు రెడీ అవ్వవసరం లేదు. ఇంట్లో వాళ్ళకి హడావిడి లేదు. వాళ్ళకి టిఫిన్‌లు పెట్టనవసరం లేదు. బాక్సులు పెట్టవసరం లేదు. ఇలాంటి సం కొంత ప్రయోజనాలు చూసారు. కానీ దీనివల్ల ఏమైపోతుందంటే వ్యక్తిగత జీవితానికి, పని జీవితానికి మధ్య సరిహద్దులనేటువంటివి లేకుండా పోయింది. ఈ రెండిటి మధ్య ఇంతకుముందు సరిహద్దులుండేయి. ఇదిగో ఈ ఈ టైం ఆఫీస్‌ది, ఈ టైము ఇంటిది, ఈ టైం పిల్లలకి అనేటువంటి కొన్ని రకాలమైనటువంటి డిమార్కేషన్స్ ఉండేవి. ఇవి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్‌తో ఇవి గూడా పోయాయి. అయితే దీనివల్ల ఉపయోగం ఉందా అంటే, ఉపయోగం ఎంత పొందారో అంతకన్నా అంతకి ఎక్కువగానే నష్టం గూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో మనం జూస్తే. అలాగే ఇంకొక కారణం వీళ్ళకి ఈ డిప్రెషన్ గాని, యాంగ్జైటీ గాని, స్ట్రెస్ గాని పెరగటానికి ఏంటంటే, వీళ్ళకి ఉండేటువంటి డెడ్‌లైన్స్. హ్మ్. ప్రతి ప్రాజెక్ట్‌కి చేసే పనికి డెడ్‌లైన్స్, ప్రతి ప్రాజెక్ట్‌కి డెడ్‌లైన్స్. అలాగే హ్మ్, ఇంకొక రీజన్ ఏం కనిపిస్తుందంటే, క్లయింటు ఎవరైతే క్లయింట్‌కి వీళ్ళు పనిచేస్తున్నారో, ఈ క్లయింట్ యొక్క అజ్ ఉద్యో అంచనాలు, అంచనాలు ఉద్యోగి మీద నిరంతరం ఒత్తిడిని పెంచుతా ఉంటాయి. అంటే క్లయింట్ డైరెక్ట్‌గా పెంచకపోయినా, క్లయింట్ వాళ్ళ మేనేజర్‌కే, వాళ్ళ మేనేజర్ నుంచి ఈ లెవెల్‌కి, ఈ కింద లెవెల్‌కొచ్చేటప్పటికి ఆ ఒత్తిడంతా కూడా వీళ్ళ మీద పడతా ఉంటుంది. ఆ పైన వాళ్ళ మీద పడిన ఒత్తిడిని కింద వాళ్ళ వరకి తీసుకురావటం వల్ల, ఈ కింద వాళ్ళకి ఒత్తిడి పెరిగిపోతా ఉంటుంది. క్లయింట్ అంచనాలు ఉంటాయి. ఈ 3 ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 విషయాలు వీరినేం చేస్తాయంటే, ఈ చట్రంలో పనిచేసే వాళ్ళకి నిద్రలేమిని తయారు చేస్తాయి. నిద్ర అనేది సరిగ్గా పట్టదు. నిద్ర రానటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఫ్యాటిగ్ దీర్ఘకాలంగా అలసట. మరి ఏ పని చేయటానికి గూడా వారికి ఇంట్రెస్ట్ కలగకుండా అలసటకు గురైపోతా ఉంటారు. చివరికి ఏమవుతుంది బర్న్‌ఔట్. అంటే ఎటువంటి లోపల శక్తిహీనులుగా అలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది మనకి. చూస్తా ఉంటేనే వారిని ఇంకా ఏం పని చేయలేం మనం. ఇక నీరసం ఆవహించేసి ఉంటుందన్నట్లు వీళ్ళందరికి కూడా. హ్మ్. సో, ఈ ఇంకొక రీజన్ మనం దీన్ని చూస్తే ఏమవుతుందంటే, ఈ కొత్త కొత్త మార్పులు ఏవైతే జరుగుతున్నాయో, ఇవాళ రేపట్లో ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత, ఈ మెషిన్ లెర్నింగ్ పెరిగిపోయిన తర్వాత, ఈ టెక్నాలజీస్ రోజు రోజుకు మారిపోతా ఉన్నాయి. ఈ రోజున్న టెక్నాలజీ రేపు ఉండట్లేదు. రేపున్నది ఇంకొక రోజు ఉండట్లేదు. దీంతో అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగికి ఏమవుతుంది, నిరంతరం వారిని వారు మార్చుకోవాల్సినటువంటి అవసరం పడింది. ఒకప్పుడు ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే సంవత్సరాల తరబడి ఆ లాంగ్వేజ్ మీద పనిచేసే అవకాశం దొరికేది. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు నేర్చుకున్నది రేపొద్దునకి క్లయింట్ నాకిది కావాలి, నిన్న వాడింది కాదు అంటారు. వెంటనే మళ్ళీ ఇది నేర్చుకోవాలి. ఇది గూడా తెలియకుండానే ఒక స్ట్రెస్ బిల్డప్ చేస్తుంది వాళ్ళల్లో. అవునా? ఇలా ఇదొక కారణం అవుతుంది. మరొక కారణం ఏంటంటే భవిష్యత్తు మీద భరోసా. అసలు మనకి ఈ ఉద్యోగం ఉంటుందా? పుడుతుందా? ఏమవుతుంది? ఈ రోజు రోజు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ చూస్తా ఉంటే మన వల్ల అవుతుందా? అనేటువంటి అంతర్గతంగా భయం పెరిగిపోతా ఉంటుంది. ఈ భయం పెరిగిపోవటం వల్ల గూడా వీళ్ళకి ఉద్యోగంలో టెన్షన్, స్ట్రెస్, ఒత్తిడి ఇవన్నీ పెరిగిపోతా ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇవాళ రేపట్లో మనం చూస్తే ఏమవుతుంది, ఆటోమేషన్ పెరిగిపోయింది. ప్రతి దాంట్లో ఆటోమేషన్. సో, ఒక బ్యాంక్ గాదు, ఒక రిజర్వేషన్ సిస్టమ్ గాదు. దేంట్లో చూసినా ఆటోమైజ్డ్ విధానం పెరిగిపోయింది. ఈ విధానం పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే, ఇంతకుముందు పనిచేసినటువంటి మాన్యుయల్‌గా చేయాల్సిన పనులన్నీ గూడా ఆటోమైజ్డ్ అయిపోవడం వల్ల, అక్కడ ఉద్యోగాలు పోతాయనే భయం ఎక్కువైపోయింది. ప్రతి వారికి కూడా ఉద్యోగాలు పోతాయి. ఏమవుతుందో? ఇక్కడ 10 మంది చేయాల్సిన చోట ఇద్దరు చేస్తున్నారు పని. ఇద్దరికి కుదించబడింది. మరి రేపు ఇద్దరు ఒకటవుతుందా? ఒకటి 0 అవుతుందా? అనేటువంటి భయం ఏర్పడింది. ఇది గూడా చాలా యాంగ్జైటీ పెంచేస్తుంది. అక్కడ ఆందోళన, స్ట్రెస్ పెంచేస్తుంది అక్కడ పనిచేసే వారిలో. దీనికి ఇంకా ఈ మొత్తాన్ని చూస్తే, ఇప్పుడు వరకి పైన మాట్లాడుకున్న అంశాలన్నీ చూస్తే ఏమవుతుందంటే, వీళ్ళు
ఎక్కువ సమయం స్క్రీన్ ముందే గడిపేస్తా ఉంటారు. అంటే ఆ డెడ్‌లైన్స్ ఫిల్ చేయటానికి, ఈ భయాలు పోగొట్టుకోవడానికి, ఈ కోర్సులు చేయటానికి వీటన్నిటికి కూడా ఎక్కువ సమయం వీళ్ళు దీని కింద ఈ స్క్రీన్ టైం గడిపేస్తా ఉంటారు. ఈ ఎక్కువ టైం స్క్రీన్‌తో గడపడం వల్ల ఏమవుతుంది? వీళ్ళకి ఒంటరితనం అనేటువంటి ఏర్పడుతుంది. వీళ్ళు సామాజికంగా అనేక కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి బయట. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి టైం వీరికి ఉండదు ఎక్కడా గూడా. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం, మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వీటిల్లో అనేక కార్యక్రమాలు కింద జరుగుతా ఉన్నా, ఈ ఐటీ ఎంప్లాయీస్, ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళు, వారు కిందకొచ్చి కనీసం ఆ ప్రోగ్రామ్‌లో నలుగురితో పాటు పాల్గొనేటువంటి అవకాశం లేకుండా పోతుంది. అంటే వారికి ఒంటరితనం, ఒక రకంగా చెప్పాలంటే ఒంటరితనంగానే ఉన్నట్లు గదా వాళ్ళకి. ఆ! అలాగే ఇంకొక ఒత్తిడి ఎలా బిల్డప్ అవుతుందంటే వీళ్ళలో కొన్ని సామాజిక మాధ్యమాలు ఇవాళ ఇన్‌స్టాగ్రాము, లింక్డ్ఇన్ ఇలాంటి వాటిల్లో వీటిల్లో ఏం జరుగుతా ఉంటుంది. నేను అది సాధించాను. నేను ఆ సర్టిఫికేట్ చేశాను. నేను ఈ సర్టిఫికేట్ చేశాను. ఇలా రోజు పోస్టుల మీద పోస్టులు వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, ఇదంతా చూస్తా ఉంటే ఏం జరుగుతుంది వాళ్ళకి, ఇంకా లోపల ఏంటి నేను చేయలేకపోతున్నానా? ఆ! నాకు వీళ్ళకన్నా ఎక్కడన్నా వెనుకబడిపోతున్నానా? అనేటువంటి ఇది కూడా పెరిగిపోతుంది. ఇవన్నీ ఒకదానికొకటి తోడయ్యి మనిషికి ఆ స్ట్రెస్సు, యాంగ్జైటీని, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటానికి మనకి ప్రధాన కారణాలవుతున్నాయి. హ్మ్. సో, ఇది ఐటీ రంగంలో ఎక్కువుందని మనం దాని మీద ఫోకస్డ్‌గా మాట్లాడుతున్నాం గానీ, చాలా రంగాలు ఇలాగే ఉన్నాయి పరిస్థితులు. కానీ మరి ఈ పరిస్థితుల్లోంచి బయటపడటానికి మనకేమన్నా మార్గాలున్నాయా? మన శాస్త్రపరంగా ఏమన్నా మార్గాలున్నాయా అంటే, మనం శాస్త్రపరంగా మార్గాలు అలా ఇదిగో నువ్వు ఐటీ రంగంలో పనిచేస్తున్నావు కాబట్టి, ఈ సొల్యూషన్ నీకుంది అని చెప్పడానికి అలా ఉండదు. మనం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం గాని మొదలుపెట్టి వెళ్తూ ఉంటే, అందులో చాలా రకాలైనటువంటి విషయాలు తెలుస్తా ఉంటాయి. ఆ విషయాల్లోంచి మనకు కావాల్సింది గ్రహించుకోవాలి. గ్రహించుకొని మనం చేసే వృత్తికి దాన్ని అన్వయించుకుంటే, అక్కడ సమాధానం దొరికినటువంటి అనుభవం మనకి కలుగుతుందక్కడ. ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతాన్ని గాని చూస్తే, కర్మ సిద్ధాంతంలో ఏమి చెప్తారు? భగవద్గీతలో కర్మ సిద్ధాంతంలో ఏం చెప్తారు అంటే, "నువ్వు పని చెయ్యి, ఫలితాన్ని ఆశించుకో." కానీ ఇక్కడ ఐటీ దాంట్లో మీరేంటి అలా చెప్తారు? పని చెయ్యి, ఫలితాన్ని ఆశించుకో అంటే ఎలా కుదురుతుంది? ఫలితం రావాలి గదా! దానికి కూడా ఒక చక్కగా మనం చేసుకోవచ్చు. ఫలితాన్ని ఆశించకుండా పని ఎలా చేయాలి అనే దాంట్లో మెరుగుపెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. అది ఎలాగని చెప్దాం, మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ ఈ ఐటీ రంగం వారికి ఎక్కువ వాళ్ళు వాడే మాట ఏంటి? డెడ్‌లైన్స్. డెడ్‌లైన్స్. డెడ్‌లైన్స్ అంటే ఏంటి? డెడ్ లైన్. చావుకు గీసిన గీత అది. అంటే ఈ డెడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళ చావుకొచ్చినియి అనేటువంటి అర్థం అక్కడ వస్తుంది. అందుకే గావుల ఆ మాట అక్కడ పెట్టారు, ఆ డెడ్‌లైన్స్ అనే మాట. కానీ మన కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి గనక మనం ముందుకు వెళ్ళి వాటిని అర్థం చేసుకోగలిగితే కొంతవరకు ఈ పని భారాన్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే భగవద్గీతలో రెండో అధ్యాయం 47వ శ్లోకం మనం చూస్తే, మీకందరికి తెలుసు ఆ శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మా తే సంజ్ఞోస్త్వ అకర్మణి అని ఉంటుంది దాంట్లో. అంటే దాంట్లో నీకు కర్మ చేయటం, అంటే నువ్వు పని చేయటం మాత్రమే నీకు అధికారం ఉంది. దాని ఫలితం పైన లేదు అని చాలా క్లియర్‌గా చెప్పబడి ఉంటుంది. అందులో ఒకటేం చెప్తారంటే, మా లాస్టు సెంటెన్స్‌లో మాతే సంఘ అస్త కర్మణి, అంటే కర్మ చేయకుండా ఉండటం కూడా తప్పు. అంటే నేను పని చేయను, నేను పని చేయలేకపోతున్నాను అని చెప్పి వర్క్ నుంచి దూరంగా జరగటం కూడా తప్పు. అలా కాదు, నువ్వు చెయ్యి ఆ వర్క్‌ని. ఆ వర్క్‌ని చేసి అందులో నువ్వు ఫలితాన్ని ఆశించకు అని చెప్తారు. అలాగే ఆ వర్క్‌ని ఎలా చేయాలి అనేటువంటిది మనం చూసుకోవాలి. ఎలా చేయాలి? ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్‌ని అప్లై చేద్దాం. ఇదే మన గీతా సూత్రాన్ని ఐటీ ఎంప్లాయీకి అప్లై చేస్తే, ఉద్యోగి తను పని చేయాలి. ఎలా చేయాలి? నాణ్యతగా పని చేయాలి. ఉద్యోగి ఒక కోడింగ్ రాసే ఉద్యోగి ఉన్నాడు. కోడింగ్ రాసే ఉద్యోగి ఏం చేయాలి? ఆ కోడింగ్ రాసే టైంలోనే దాని క్వాలిటీ పైన దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే నువ్వు ఖచ్చితంగా చేశావు. నీకు కావాల్సింది ఏదుందో అది చేశావు. అది చేశావు కాబట్టి ఇక ఆ ప్రాజెక్టు తర్వాత ఏమవుతుంది? క్లయింట్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? నీకు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా? లేదా? అనేది నీ ఒక్కడి మీద ఆధారపడి ఉండదు. నీ పని నువ్వు పూర్తిగా నిబద్ధతతో చేసేసావు అక్కడ. ఇది మిగతా వాళ్ళందరి సమిష్టి కృషి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఉపయోగించుకోవాలి. అట్లా పని చేయటం.
అంతేగాని నేను పని చేసేటప్పుడు అందులో నేను అంత శ్రద్ధగా పని చేయలేదు. అలా కాకుండా ఇలా చేసుంటే బాగుండేది. మా మేనేజర్ అలా చెప్పలేదు. మా మేనేజర్ ఇలా చెప్పుండి నన్ను గైడ్ చేసుంటే బాగుండేది అని ఆలోచించకూడదు. అది చేసేటప్పుడే ఇవన్నీ కూడా నీకు రావాలి. నేను ఈ పని చేసి మొదలుపెట్టాను. ఎలా నేను ఇందులో పర్ఫెక్ట్‌గా చేయాలి? నేను ఏ ఏ రిసోర్స్‌ని వాడుకోవాలి? ఎవరెవరి దగ్గర ఏమేమి ఇన్‌పుట్స్ తీసుకోవాలి? ఇలాంటివన్నీ తీసుకొని గనక నువ్వు ఆ పని చేయగలిగితే, ఆ పని నుంచి వచ్చే ఫలితం మీద నీ ఒక్కడిదే బాధ్యత అవ్వదు. చాలామందిదవుతుంది. ఆ చాలామంది బాధ్యత నీ ఒక్కడివి రెస్పాన్సిబిలిటీ అవ్వవు. అందరూ రెస్పాన్సిబిలిటీ అవుతారు. సో, అనేది ఆలోచన చేయాలి. అందుకని ఫలితం గురించి ఆందోళన చెందకూడదు. అలాగే ఇంకొకటేంటంటే రెండోది ఈ ఎక్కువ బాగా ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఏంటంటే ఉద్యోగం కోల్పోతాం. ఉద్యోగం టెక్నాలజీ మారుతుంది. ఎట్లా? ఈ టెక్నాలజీ మారంగానే ఆ టెక్నాలజీ నాకు రాదు. నాకొచ్చింది ఇదే టెక్నాలజీ. ఎలా తర్వాత అనేటువంటిది. దానికి ఎలా? ఉద్యోగం కోల్పోతామంటే మన జీవితమే శాశ్వతం కాదు. ఇక్కడ మనమే శాశ్వతం కాదు. నిన్న మొన్న వచ్చిన ఉద్యోగం ఎలా శాశ్వతం అవుతుంది? శాశ్వతం కాదు కదా! అలా తర్కించుకొని ఆలోచించుకోవాలి. ఉద్యోగం పోతుంది. అందులో పోయినప్పుడు కొంత అనుభవం వస్తుంది. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటొస్తుంది అనే ధైర్యం మనలో ముందు కూడగట్టుకొని ఉండాలి. ముందు ఆ ధైర్యం కూడగట్టుకొని ఉంటే నీకు ఉద్యోగం పోతుంది అనేటువంటి భయానికి గురవ్వవు. పోయినప్పుడు చూద్దాం. పోతే పోవచ్చు. పోయినా పర్వాలేదు. నాకు ఇంకోటొస్తుంది అనే ధైర్యం ఉంటుంది. లేదు ముందే నేను ఈ కోర్స్ నేర్చుకోలేదు. నాకు నా సబ్జెక్ట్ రాదు. లేదంటే ఈ లాంగ్వేజ్ నేను నేర్చుకోలేదు. ఈ కొత్త టెక్నాలజీ నేర్చుకోలేదు. నాకు పోతుంది అని ముందే గనుక మనం అలాంటి భావనలో ఉన్నామనుకోండి. ఇంకా అసలు పని చేసే అప్పుడు చేయాల్సిన పనికి కూడా ఇది అడ్డంకిగా ఏర్పడిపోతూ ఉంటుందన్నట్లు. అందుకని ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి స్థితి ఏది శాశ్వతం కాదు. కాబట్టి మన ఉద్యోగం శాశ్వతం ఎలా అవుతుంది? అందుకని ఈ ఈ జ్ఞానంతో మనం ఏం చేయాలంటే దీని నుంచి దూరం పెట్టుకోవాలి. ఇందాక మనం అక్కడ పని ఎలా చేయాలో చూసాం. ఇక్కడ ఈ భయాన్ని ఎలా తొలగించుకోవాలో చూసాం. సో, పని, భయము ఈ 2 పని నుంచి చేయాల్సిన విధంగా చేసి భయాన్ని తొలగించుకోగలిగితే మనకి డిప్రెషన్ గానీ, స్ట్రెస్ నుంచి గానీ మనం బయటపడొచ్చు. ఇది ప్రాక్టికల్‌గా చెయ్యాలి. ఇది మీరు చెప్తారు, చెప్పటం ఈజీ. కానీ ఇక్కడ చేయటం కష్టం అనేటువంటి మాట చాలా మందిలో వినిపిస్తా ఉంటుంది. చేయటం అంటే ఎవరి కోసం చేస్తున్నాం ఇదంతా? మీకోసం, మన కోసమే కదా చేసుకుంటున్నాం. మన కోసం చేసుకుంటున్నప్పుడు ఇలాంటి విషయాల్లోంచి బయటపడాలి అని మనకుంటే, మనం ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ఫాలో అయితే కానీ రిజల్ట్స్ వస్తాయో లేదో అప్పుడు మీరు చూడొచ్చు. అంతేగాని మనం విన్నంత వరకు విన్నాము. ఆ తర్వాత మనం చేతిలో ఏముంది అంతా మన మేనేజర్ చెప్పినట్లు, వాళ్ళ మేనేజర్ చెప్పినట్లు ఇలాగే చేసుకుంటా పోతా ఉంటే కుదరదట్లా. అలా ఫలితం రాదు. హ్మ్. మనకు జరిగేటువంటి ప్రతి నష్టం కూడా ఒక కొత్తగా నేర్చుకునేటువంటి అవకాశం మనకు కల్పిస్తా ఉంటది. మనకు ఉద్యోగం పోతే కొత్తగా ఏం నేర్చుకోవచ్చు, కొత్తగా ఇంకో ఉద్యోగంలో ఎలా మనం షైన్ అవ్వచ్చు అనేటువంటిది నేర్పిస్తా ఉంటది. దాన్ని లెర్న్ ఔట్ ఆపర్చునిటీ అంటారు మనం. సో, అది ఎప్పుడూ ఉంటుంది. అందరికీ ఉంటుంది గూడా. హ్మ్. ఈటి నుంచి బయటపడేటువంటి మార్గాలు ఇప్పుడు 2 చూసాం మనం. హ్మ్. ఎలా పని చేయాలి, అలాగే తర్వాత భయాన్ని ఎలా పోగొట్టుకోవాలనేది. ఇంకొక మార్గం గూడా ఉంది. మనం ఈ స్ట్రెస్, డిప్రెషను వీటి నుంచి ఈ ఒత్తిడిని తగ్గించుకోవటానికి. ఎలా? ధ్యానం. ధ్యానం అంటే వేరే పెద్దగా ఆలోచించకండి. ఏదో చేసేయాలి అనేటువంటిది. ప్రశాంతంగా ఉండటమే ధ్యానం. ప్రశాంతంగా ఆలోచన చేయటమే ధ్యానం. మీకు వీలైతే రకరకాల ధ్యాన మార్గాలున్నాయి. అవన్నీ చేసి ఇంకా మంచి ఫలితాలను పొందొచ్చు. కానీ ప్రశాంతంగా ఆలోచన చేయాలి. ఒకటి మన ముందుకు వచ్చింది. వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచన చేయాలి. ప్రశాంతంగా ఆలోచన చేయటం వల్ల అంతర్గత పొటెన్షియాలిటీ పెరిగిపోతుంది మనిషిలో. అంతర్గత పొటెన్షియాలిటీ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు మనకి ఇలాంటి చిన్న చిన్న భయాలు, ఇలాంటి చిన్న చిన్నవి వీటి మీద ఎక్కువగా మనం దాని గురించి ఆలోచన చెయ్యం. అది చాలా పెద్దవి అయితే గాని దాని గురించి ఆలోచన చేయం. కనీసం ఒక 10, 15 నిమిషాలు మనం ఒక ధ్యానంలో అట్‌లీస్ట్ సింపుల్ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని 15 నిమిషాలు మనం కూర్చోగలమా? కూర్చొని ఏమి ఆలోచించకుండా ఏకాగ్రతతో మనం కూర్చోగలమా? చేస్తే మనకి చాలా వరకి ఈ స్ట్రెస్ వీటి నుంచి రిలీఫ్ వస్తుంది. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా ఓవర్ థింకింగ్. మనం ఎక్కువగా ఏదైతే ఆలోచిస్తున్నామో ఓవర్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది ఈ ధ్యానం వల్ల. ఓవర్ థింకింగ్ ఎక్కువ ఆలోచించేయప్పుడు. అట్లాగే మన అంతర్గత శక్తి ఏదైతే బర్న్‌ఔట్ అయితే శక్తి పోతుందని ముందనుకున్నామో అది మళ్ళీ తిరిగి పొందుకుంటాం మనం. మన ఇంట ఇంట అంతర్గత శక్తి మళ్ళీ పెరుగుతుంది మనకి. హ్మ్.
అలాగే ఇంకొకటి కూడా మనం చేయొచ్చు. ఏం చేయొచ్చంటే మీకు సేవ, సేవా మార్గానికి కూడా మనం వెళ్ళొచ్చు. ఏదైనా వీకెండ్స్ వచ్చాయి మనకి. వీకెండ్స్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు మనం? రకరకాల సేవలు మన ఎన్‌జీఓస్ గాని, ఆర్గనైజేషన్స్ గాని వీటికి వెళ్ళి మనం కొంత టైం వాళ్ళతో స్పెండ్ చేయటం వల్ల, ఆ సేవ చేయటం వల్ల మనలో ఒక సేవాభావం డెవలప్ అయ్యి, దానివల్ల మనకి ఇంటర్నల్‌గా ప్రెషర్ తగ్గుతుంది. చాలా వరకు తగ్గుతుంది ప్రెషర్. హ్మ్. అలాగే ఇంకొక పని చేసి కూడా ఈ మనం మాట్లాడుకున్నటువంటి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ పనిచేసేవాళ్ళు. ఎలాగంటే భక్తి మార్గం పెంపొందించుకోవటం వల్ల. భక్తి మార్గం పెంపొందించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనిషిలో ఒక నియంత్రణ ఏర్పడుతుంది మనకి. మన మీద మనకి కంట్రోల్ ఏర్పడుతుంది. కంట్రోల్ ఏర్పడి మనకొచ్చే సమస్యలన్నిటికి మూలం నేనొక్కడినే కాదు. ఈ సమస్యలు తీర్చేవాళ్ళు వేరే ఉన్నారు. ఆ సమస్యలు ఖచ్చితంగా తీరతాయి అనేటువంటి ఒక మానసిక దృఢత్వం ఏర్పడుతుంది మనిషిలో. సో, అందుకని భక్తి మార్గం గూడా మనం వెళ్ళొచ్చన్నట్లు. భక్తి మార్గానికి వెళ్ళినా కూడా మనకి ఈ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి ఏవైతే ఉన్నాయో, మన వేదాలు, పురాణాలు ఇవన్నీ మనకు అందించేటువంటి సూత్రాలు ఇవన్నీ గూడా. కర్మసాము, జ్ఞానశక్తి, భక్తి మార్గము ఇవన్నీ మన యొక్క జీవన విధానాన్ని ఖచ్చితంగా మారుస్తాయి. మార్చి తీరుతాయి. ఎందుకంటే ఆహ్, నిస్వార్థ కర్మను ఆచరిస్తూ తాత్కాలికమైన వాటిపై మనం మమకారం తగ్గించుకుంటాం అప్పుడు. సో, పని కరెక్ట్‌గా చేస్తాం. హ్మ్. సో, దీనివల్ల మన ధ్యానం చేయడం వల్ల శ్వాస నియంత్రణ వస్తుంది. ఇవన్నీ కూడా టెక్నాలజీ ప్రపంచంలో ఇవన్నీ సమర్థవంతంగా ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళటానికి మనకి ఉపయోగపడుతుంది. అట్లాగే ఐటీ రంగంలో పనిచేసే వారిలో అత్యధికులు ఎవరున్నారు ఇవాళ? యువత. అంటే దగ్గర దగ్గర కాలేజీ నుంచి వచ్చేటువంటి వయసు 23, 22 సంవత్సరాల నుంచి బయటకొచ్చి 30 సంవత్సరాల్లో పనిచేసేటువంటి యువతే అక్కడున్నారు. మరి ఇలాంటి ఒత్తిళ్ళకి ఆ యువతంతా గూడా గురైతే వాళ్ళకి ఎంతో భవిష్యత్తుంది. ఎంతో భవిష్యత్తున్నప్పుడు ఈ చిన్న వయసులోనే ఇలాంటి రకాలైన స్ట్రెస్‌లకి, ఇటువంటి వాటికి గురైతే వాళ్ళ సుదీర్ఘ జీవితం మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఎటువంటి మానసిక రోగాలు వాళ్ళకొస్తాయి? ఎటువంటి ఇంటర్నల్‌గా వాళ్ళ పొటెన్షియాలిటీ తగ్గిపోతుంది అనేది మనం ఆలోచన చేయాలి. అందుకని యువత ఎక్కువగా ఆలోచించాల్సింది ఈ విషయాల మీద. ఎలా మనం ఈ ఉద్యోగం చేయటం వదిలేసి పొమ్మని కాదు. దీని ఉద్దేశ్యం ఏంటంటే, మనం ఇలాంటి సమస్యలున్నాయి ఇక్కడ. ఈ ఐటీ రంగం మనం ఎంచుకుంటే ఇలాంటి సమస్యలున్నప్పుడు, ఈ సమస్యలకి అనుగుణంగా మనలో కాలానుగుణంగా ఎలాంటి మార్పులు మనం తెచ్చుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? ఎలాంటి విధి విధానాలు ఇప్పుడు మనం చెప్పిన మన పురాణాల నుంచి వచ్చినటువంటి, వేదాల నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని ఎలా పాటించాలి? భక్తి మార్గంలోకి ఎలా వెళ్ళాలి? ఇలాంటివన్నీ ఆలోచించడం వల్ల మనలో ఆ యాంగ్జైటీ, స్ట్రెస్సు, డిప్రెషను ఇలాంటివి తగ్గుతాయి. యువత ముఖ్యంగా ఇవే ఆలోచించాలి. మనం ఎప్పుడో చూద్దాం మనకిప్పుడు ఈ భక్తి మార్గం ఏంటి? ఇవేంటి? ధ్యానాలేంటి? అని గాకుండా వీళ్ళు ఈ స్ట్రెస్‌ని తీసేసుకోవడానికి అనేక రకమైన చెడు మార్గాలు ఇవాళ వైపు వెళ్తా ఉన్నారు. ఇది చెడు మార్గాలవి ఒక నిమిషం, ఒక గంట, ఒక రోజు మాత్రమే మిమ్మల్ని అవి స్ట్రెస్ నుంచి దూరంగా ఉంచగలవు. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తుందేంటంటే, శాశ్వతంగా ఇలాంటి వాటి గురించి మనం ఎలా దూరం అవ్వాలి? ఎలా దూరం పెట్టుకోవాలి? మన ఉద్యోగ ప్రయాణం చేయాలి. మనం నేర్చుకున్నదదే, మనం చదువుకున్నదదే, ఐటీ రంగం చదువుకున్న ఐటీలోనే ఉద్యోగం చేయాలి. ఎక్కువ కాలం చేయాలి. అన్నప్పుడు మన జీవన విధానం గూడా మార్చుకోవాలి. జీవన విధానం మార్చుకొని మన పని మీద ఒత్తిడి లేకుండా చూసుకోవాలి మనం. అలా చూసుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. అంటే ఇక్కడ మనం మారిపోతాం. మారిపోయి ఉద్యోగం వేరేది చేసుకుందాం అనే ఆలోచన తప్పన్నట్లు. కంప్లీట్‌గా అలాంటి ఆలోచన వైపు వెళ్ళకూడదు. మనం ఏదైతే మనకి ధర్మం ప్రకారం వస్తుందో, ఆ ఉద్యోగానికి, ఆ పనికి మనం కట్టుబడి ఉండాలి. అందులో ఏవైనా లోటుపాట్లుంటే మన జీవన విధానాన్ని ఎలా మార్చుకోవటం వల్ల మనం అక్కడ ఫిట్ అవుతాము ఆ బ్రాకెట్‌లో అనేది మనం చూసుకోవాలన్నట్లు. అలా చూసుకొని ముందుకెళ్ళగలిగితే మాత్రం ఇదవుతుంది. ఇంకా ఇది బాగా లోతుగా ఆలోచిస్తే ఏమైద్దంటే, ముఖ్యంగా ఈ ఐటీ రంగంలో మనకు సామెత ఉంది తెలుసు గదా! దేవుడు కరుణించిన ఇంట్లో గుడిలో పూజారి కరుణించాలని జెప్పేసి. ఈ ఎక్కువ ఐటీ కంపెనీల్లో ఏమవుతుందంటే, వాళ్ళ మేనేజ్‌మెంటు అంతా సరిగ్గానే ఉంటుంది. బానే కింద ఎంప్లాయీస్‌ని బాగా చూడండి, చక్కగా జేయండని. కానీ వాళ్ళు మేనేజర్ స్థాయికొచ్చేటప్పటికేంటంటే, కింద వారి పట్ల కొంత అదో రకమైన దృష్టితో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వీరి చేత సరిగ్గా పని చేయించకపోతే ఎక్కడ వారికి రిమార్క్ వస్తుందో అన్నటువంటి భావనలో వాళ్ళుండి, వాళ్ళ మీద వచ్చినటువంటి ప్రెషర్‌నంతా గూడా
ఒక దానికి కొంత అదనంగా కలిపి ఈ కింద వాళ్ళ మీద ఏస్తా ఉంటారు. ఇలాంటి వాతావరణంలో పనిచేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడదామని మన మేనేజర్ దగ్గరికి గాని వెళ్ళగలిగితే అక్కడికి వెళ్తే ఏంటారు, ఆయన మాట్లాడే టైం కూడా ఉండదు. అంత బిజీగా ఉంటారాయన. అక్కడ వాళ్ళకి బిజీగా ఉన్నట్లు నటిస్తారో, మరి బిజీగా ఉంటారో తెలీదు గానీ, కానీ నువ్వు కింద వారిది ఒక సమస్యతో నీ దగ్గరికొచ్చినప్పుడు, ఆ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పుడు, వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలి మీరు. ఆ మేనేజర్ అనేవారు. మీరు అప్పుడు అటెన్షన్ ఇవ్వగలిగితే, వారి దగ్గర నుంచి ఇన్‌పుట్స్ తీసుకోగలిగితే, ఆ ఇన్‌పుట్స్‌తో మీరు మీ పైవారికి కొంత చెప్పుకోవచ్చు. మీ మీద ఉన్న ప్రెషర్ కొంత తగ్గుతుంది. కానీ చాలామంది మేనేజర్ స్థాయిలో ఉన్నవాళ్ళు చేసేటువంటి మిస్టేక్ ఇదే ఐటీ రంగంలో. దానివల్ల కింద వారికి చాలా విపరీతమైన ప్రెషర్ పెరిగిపోతుంది. ఇది కొంచెం మేము అనుభవంతో కొంత మా దగ్గర ఆధారంతోనే చెప్తా ఉన్నాం అన్నట్లు. ఇలా జరుగుతుంది అనేది. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. మీ మీ కంపెనీలో ఇలా ఉందా? లేదా? మీ మేనేజర్లు మీకు అందుబాటులో ఉన్నారా? మీ మేనేజర్లు మీకు సరిగ్గా మెంటర్‌షిప్ చేస్తున్నారా? కరెక్ట్‌గా మీకు గైడ్ చేస్తున్నారా? ఏదైనా పని ఉంది, లేదంటే మీ సమస్య చెప్పుకోవడానికి వారు అందుబాటులో ఉన్నారా? అనేది. అందుబాటులో ఇప్పుడు మేనేజర్‌కి వర్తిస్తుంది, కింద వారికి వర్తిస్తుంది. ఇలా లేదు అనుకుంటే మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేసి, కింది స్థాయి ఉద్యోగుల మీద ఎప్పుడైతే పని ఒత్తిడి మనం తగ్గిస్తామో, అక్కడ పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందప్పుడు. ఒక మంచి వాతావరణం ఏర్పడటం వల్ల మనకేమవుతుంది, చక్కగా మనకు అనుకున్న పనులన్నీ అవుతాయి. అందరూ స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. అందరూ డిప్రెషన్ లేకుండా ఉండొచ్చు. యాంగ్జైటీ లేకుండా ఉండొచ్చు. ఇన్ని రకాల మా మనకి ఉపయోగాలు కనిపిస్తా ఉంటే, మనం కొన్ని ఆలోచన సరిగా చేయకుండా చేసుకునేటువంటి ఒత్తిడులు మనం చాలా లోపలికి నెట్టేస్తా ఉంటాయి. కష్టాల ఊబిలోకి నెట్టేస్తా ఉంటాయి. ఇది ఆలోచన చేయండి. అందరూ కూడా చేయాలని చెప్పేసే నేను చెప్తా ఉన్నాను. హ్మ్. అలాగే ఇంకా కొన్ని సాధారణంగా మనం ఇప్పటిదాకా మనం మాట్లాడుకునే కొంచెం ఆధ్యాత్మిక కోణంలో పరిష్కారాలు మాట్లాడుకున్నాం. వచ్చే సమస్యలు మాట్లాడుకున్నాం. వాటికి పరిష్కారాలు మాట్లాడుకున్నాం. అవి కాకుండా ఒక సాధారణంగా కొన్ని ఆలోచించిన కొంతమంది రీసెర్చ్ చేసి డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ ఒత్తిడిని తగ్గించుకోవటానికి. ఏమంటారంటే అవి కొన్ని చూద్దాం. ఒక 8, 9 అలాంటి సాధారణంగా ఈ ఐటీ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళకి తగ్గించుకునేటువంటి వాళ్ళ యొక్క ప్రెషర్స్ తగ్గించుకునేటువంటి మార్గాలున్నాయి. అవేంటనేది మనం చూద్దాం ఇప్పుడు. ఒక ఫస్ట్ ఫార్ములా ఒకటేముంటుందంటే డీప్ వర్క్, డీప్ బ్రేక్ అనుంటుంది. మీరు కంటిన్యూగా పని చేయకండి 8 అవర్స్. ఒక గంట పని చేయండి. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ మీద లోడ్ తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు ఆలోచించండి. మీరు వాడే ల్యాప్‌టాప్ కానీ, కంప్యూటర్ ఏదైతే ఉందో దానికి కూడా బ్రేక్ అవసరమే. అది కూడా హీట్ అవుతా ఉంటది. అందుకే కదా ఏసీ రూమ్స్‌లో మనందరం పనిచేసేది. వాటి గురించే కదా! ఏసీలు పెడుతుంది మన గురించి కాదు. ఐటీ కంపెనీ వాళ్ళంతా. అక్కడ పని చేయాల్సినటువంటి మెషిన్‌ల గురించి. అందుకని మన బ్రెయిన్‌కి కూడా మనకు కావాల్సిందేంటంటే కొంత బ్రేక్ కావాలి. ఆ బ్రేక్ వల్ల మనకి చాలా 1 అవర్‌లో బిల్డప్ అయినటువంటి స్ట్రెస్సు అంతా కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. అలాగే మరొక ఫార్ములా ఏం చెప్తారంటే ఈ విశ్లేషకులు ఈ డీటాక్సిఫికేషన్. స్క్రీన్ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి మనం. ఎలా చేసుకోవాలి ఆ స్క్రీన్ డీటాక్సిఫికేషన్ అనేది? ఒక 2 అవర్స్ గాని మనం స్క్రీన్ మీద పని చేస్తే, ఒక 15-20 మినిట్స్ మన కళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మన కళ్ళు మళ్ళీ నార్మల్ యథాస్థితికి వచ్చి, అవి మళ్ళీ ఒరిజినల్‌గా ఎలా పనిచేసినాయో 2 అవర్స్ ముందు అలా పనిచేయటానికి అవకాశం ఉంది. అలా తగ్గించుకోవచ్చు. హ్మ్. అలాగే ఇంకా మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం. ప్రేయర్స్ చేయటం వల్ల, తర్వాత మెడిటేషన్ చేయటం వల్ల కూడా తగ్గుతుందనేసి. సో, అవి ఇక్కడ రాకపోయినా గానీ, ఈ విషయాలన్నీ కూడా సాధారణంగా మాట్లాడుకునే విషయాలు. హ్మ్. ఇంకోటి దీంట్లో ఇంకొక విషయం మనం ఏం ఆలోచించవచ్చంటే, మనం పనికి బౌండరీస్ సెట్ చేసుకోవాలి. నేను ఈ పని వరకి, ఈ టైం నుంచి ఈ టైం వరకు పని చేస్తాను అన్న రూలు పెట్టుకోవాలి. అలాగే వీకెండ్స్ ఉన్నాయి. శనివారం, ఆదివారం మనకు వీకెండ్స్ వస్తాయి. అక్కడ నేను ఎంతవరకు పని చేయాలి? ఉంటే, లేకపోతే నేను పని చేయను అనేటువంటి కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోవాలి. బౌండరీస్ సెట్ చేసుకోవటం వల్ల కూడా మనం కొంత మనకి ప్రెషర్‌ని తగ్గించుకోవచ్చు. ఆ! అలాగే డైలీ మెడిటేషన్ ఇందాక చెప్పుకున్నాం గదా! మెడిటేషన్ అనేది కనీసం ఒక 10 నిమిషాలైనా గానీ మెడిటేషన్ మనం చేయగలిగితే మనలో యాంగ్జైటీ తగ్గుతుంది. తర్వాత మనం చేయాల్సిన పనుల మీద క్లారిటీ పెరుగుతుంది. అలాగే మనకి నిద్ర మెరుగవుతుంది. మెయిన్‌గా కావాల్సింది నిద్రే కదా! అలాగే
ఇంకొక సూత్రం ఏం చెప్తారంటే ఇక్కడ బాడీ మూవ్‌మెంట్ ఉండాలి. ఐటీ ఉద్యోగులకి ఇది చాలా తక్కువ. బాడీ మూవ్‌మెంట్ అనేది ఉండదు. వారు ఏదైనా ఒక స్థానంలో అలా కూర్చుంటే అదే స్థానంలో ఉండిపోతారు గంటల తరబడి. దానివల్ల ఎన్నో సమస్యలొస్తాయి. కండరాలు సమస్యలు గానీ, రకరకాల సమస్యలొస్తాయి. అందుకని కనీసం ఒక 30 నిమిషాలు ప్రతిరోజు నడిచేటువంటి పని చేయాలి ఖచ్చితంగా. దానివల్ల గూడా చాలా మనకి లాభాలున్నాయని జెప్పి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. హ్మ్. అలాగే ఇంకా ఏం చేయొచ్చంటే ఓవర్‌లోడ్ తగ్గించుకోవాలి. అంటే ఓవర్‌లోడు ఎలా తగ్గించుకోవాలి? పనుంది, పని చేయాలి గదా! అంటే కానీ దానిని 3 రకాలుగా మనం విభజించుకోవాలి. ఏంటి 3 రకాలుగా? మస్ట్ డూ పనేంటి? తర్వాత షుడ్ డూ పనేంటి? క్యాన్ డూ పనేంటి? అనేటువంటివి ఏవి అర్జెంటు, ఏవి కాదు అనేవి. ఇప్పుడు ఈ నిమిషంలో ఏం చేయాలి నేను? రేపేం చేయాలి? ఎల్లుండి ఏం చేయాలి? అలా గాకుండా మొత్తం యేసుకొని ముందేసుకొని కూర్చొని మొత్తం చేయాలని కూర్చుంటే మొదటి అక్షరం నుంచే మీకు స్ట్రెస్ మొదలవుతుంది. ఇలా చక్కగా విభజన చేసుకొని చేసేటువంటి పని చేయాలి. అలాగే ఇంకో సూత్రం గూడా మనం మాట్లాడుకోవచ్చు. సోషల్ కనెక్ట్ అనేటువంటిది కావాలి ప్రతి వాళ్ళు. వారానికి ఒకసారైనా మనకు ఫ్రెండ్స్‌తో కలవాలి, ఫ్యామిలీస్‌తో కలవాలి. ఇలా మనకేదన్నా కొత్త రకాల హాబీస్ ఉంటే వాటిని నెరవేర్చుకునేది. మనం టెంపుల్స్‌కెళ్ళే హాబీ ఉంటే టెంపుల్స్‌కి, మూవీస్‌కెళ్ళే హాబీస్ ఉంటే మూవీస్‌కి. ఇలా ఎలా అయితే మనం సోషల్ సొసైటీతో కనెక్ట్ అవుతాం అనేది కూడా చాలా మనకి ఉపయోగపడుతుంది. మెంటల్ ప్రెషర్ తగ్గించుకోవటానికి. అలాగే స్లీప్ డిసిప్లిన్ కూడా పాటించాలి. స్లీప్ డిసిప్లిన్ అంటే ఒక సమయం నిర్దేశించుకొని సాధ్యమైనంత వరకు ఆ సమయంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో ముందు ఒక రూల్ పెట్టుకుంటే కదా! రూల్ పాటించేది. అసలు రూలే పెట్టుకోలేదనుకోండి ఏం పాటిస్తాం మనం? అందుకని ఆ స్లీప్ డిసిప్లిన్ కూడా పాటించాలి. హ్మ్. చివరిగా మనకి ఒక సూత్రం ఏం చెప్తుందంటే ఏదైనా మనం స్ట్రెస్‌లో ఉంటే, లేదంటే టెన్షన్స్‌లో ఉంటే ఖచ్చితంగా మనం కౌన్సెలింగ్ తీసుకోవాలి. కౌన్సిలర్స్ దగ్గర గానీ, కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఇవన్నీ మనకి వీలవ్వట్లేదు ముందు చెప్పినయి చేయటానికంటే, కౌన్సెలింగ్ తీసుకొనైనా గానీ, ఇలాంటి వాటి నుంచి బయటపడేటువంటి పని చేయాలి. ఎందుకంటే, అది అలా గాని మనం చేయకపోతే, అది చిన్నది, 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 చిన్నది పెరిగి పెద్ద వటవృక్షమై కూర్చుంటుంది. పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. అందుకని ఈ ఇప్పటివరకు చెప్పిన అనేక అంశాలు సో, ఒక ఐటీ రంగానికి రిలేటెడ్‌గా కాదు. ఎక్కువ స్ట్రెస్ వారికి ఎక్కువ ఉంటుందనేటువంటి ఉద్దేశ్యంతో వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇది ఏ రంగంలో ఉన్నవారికైనా గూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇలాంటి రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనం ఆ స్ట్రెస్‌ని, ఈ యాంగ్జైటీని, ఈ డిప్రెషన్‌ని తగ్గించుకొని మంచి భవిష్యత్తుతో, మంచి ఆనందంతో, ప్రశాంతతతో జీవితం కొనసాగించవచ్చు మనం. ఇలాంటివి మరిన్ని ముందు ముందు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పిన అంశాలన్నీ మీకు నచ్చినవని ఆశిస్తున్నాను. చివరగా నేను ఈ విషయాల్లో ఏవైనా సరిగా లేవు అనిపిస్తే పెద్ద మనసుతో క్షమించండి. అలాగే ఈ ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఇవి ఇవి వెళ్ళేటట్లు మీరు సహాయం చేయండి. అలాగే నమస్కారం. మీ భీమా.